కొండల తట్టులా కదిలెత్తి ఉన్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు గనక నువ్వు గనక కనులెత్తితే సహాయము రాదు. కొండల పై తట్టు చూడు. కొండల తట్టు అనేది లిమిటేషన్. కొండల పై తట్టు గనక చూస్తే గనక ఖచ్చితంగా నీవు గొర్రెల కాపరివి కాదు, ఇశ్రాయేలు యొక్క కాపరం అవుతావు. భక్తులైన వారు కూడా వారి యొక్క మనస్సు కొండల మీద, పర్వతాల మీదే పెట్టారు. వాళ్ళ దర్శనాన్ని, ఆలోచనని కొండల మీదే పెట్టారు. నేనంటాను, చవకబారుగా నువ్వెందుకు బతకాలంటాను నేను. చవకబారుగా నువ్వెందుకు ఆలోచన చేయాలంటాను నేను. ఆమేన్, ఆమేన్. దేవుని బట్టి అంటే ఆ మాటలోనే మీకు ఒక విషయం చెప్పాలి. దేవా, నేను ఎక్కలేని 2 విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. అద్దం పట్టినట్లుగా 2 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, దావీదు యొక్క జీవితం. దేవా, నేను తన యొక్క స్థానము, తన యొక్క స్థాయి నేను ఎక్కలేను అని చెబుతా ఉన్నాడు. తను ఓడిపోయింది ఒప్పుకున్నాడు. తనది చేతగాంది అతను తెలియజేశాడు. ఇప్పుడు రెండవది, దేవా నీవు ఎక్కించు. ఎక్కించటము ఎవరి వల్ల అవుతుందో వారిని మూలము పట్టుకో. ఆ మూలాలు పట్టుకో. నువ్వు చేతగాని వాడివే, చేతగాని దానివే, కానీ నీకొక మహానాయకుడు ఉన్నాడు. భూమి ఆకాశములు సృష్టించే దేవాది దేవుడు ఒక ఆయన ఉన్నాడు.